Hi everyone, welcome to our channel Learn with Lahima. In today's class, let's learn how to use time and date expression English sentences in daily English through 30 practical sentences. Okay, so first one is నేను ప్రతిరోజు ఉదయం 6 గంటలకు లేస్తాను. నేను ప్రతిరోజు ఉదయం 6 గంటలకు లేస్తాను అని చెప్తుంటాం కదా. దీనిని ఇంగ్లీష్లో I wake up at 6 o'clock every morning. I wake up at 6 o'clock every morning. See the next one. ఈ రోజు నాకు చాలా ముఖ్యమైన పని ఉంది. ఈ రోజు నాకు చాలా ముఖ్యమైన పని ఉంది. దీనిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే I have a very important task to complete today. I have a very important task to complete today. ఈ రోజు నాకు చాలా ముఖ్యమైన పని ఉంది. See the next one. నువ్వు ఈరోజు ఎంత సమయానికి ఇంటికి వస్తావు? నువ్వు ఈరోజు ఎంత సమయానికి ఇంటికి వస్తావు? ఇలా అడుగుతూ ఉంటాం కదా. దీనిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే వాట్ టైమ్ విల్ యూ కమ్ హోమ్ టుడే? వాట్ టైమ్ విల్ యూ కమ్ హోమ్ టుడే? See the next one. నేను రేపు ఉదయం తొందరగా బయలుదేరాలి. నేను రేపు ఉదయం తొందరగా బయలుదేరాలి, స్టార్ట్ అవ్వాలి అని అర్థం. ఓకే, సో దీనిని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ టు లీవ్ ఎర్లీ టుమారో మార్నింగ్. ఐ హ్యావ్ టు లీవ్ ఎర్లీ టుమారో మార్నింగ్. నేను రేపు ఉదయం తొందరగా బయలుదేరాలి. See the next one. నిన్న సాయంత్రం నేను నా స్నేహితుడిని కలిశాను. నిన్న సాయంత్రం నేను నా స్నేహితుడిని కలిశాను. దీనిని ఇంగ్లీష్లో I met my friend yesterday evening after work. I met my friend yesterday evening after work. వర్క్ తర్వాత నేను కలిశాను. See the next one. వచ్చే వారం మేము మా బంధువుల ఇంటికి వెళ్తాము. వచ్చే వారం మేము మా బంధువుల ఇంటికి వెళ్తాము. ఇలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో We are going to visit our relatives' home next week. We are going to visit our relatives' home next week. See the next one. ఈ నెల చివరికి నేను ఈ పని పూర్తి చేస్తాను. ఈ నెల చివరికి నేను ఈ పని పూర్తి చేస్తాను. దీనిని ఇంగ్లీష్లో I will finish this work by the end of this month. I will finish this work by the end of this month. See the next one. గత నెల నేను కొత్త ఇంగ్లీష్ కోర్సులో చేరాను. గత నెల నేను కొత్త ఇంగ్లీష్ కోర్సులో చేరాను. దీనిని ఇంగ్లీష్లో I joined a new English course last month. I joined a new English course last month. See the next one. ఈ సంవత్సరం నేను ప్రతిరోజు ఇంగ్లీష్ మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. ఈ సంవత్సరం నేను ప్రతిరోజు ఇంగ్లీష్ మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. దీనిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే I have decided to speak English every day this year. I have decided to speak English every day this year. See the next one. నువ్వు సమయానికి వస్తే మనం కలిసి బయలుదేరవచ్చు. నువ్వు సమయానికి వస్తే మనం కలిసి బయలుదేరవచ్చు. దీనిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే ఇఫ్ యూ కమ్ ఆన్ టైమ్ వీ కెన్ లీవ్ టుగెదర్. ఇఫ్ యూ కమ్ ఆన్ టైమ్ వీ కెన్ లీవ్ టుగెదర్. ఓకే, సీ ద నెక్స్ట్ వన్. నేను 5 నిమిషాల్లో నీకు తిరిగి ఫోన్ చేస్తాను. నేను 5 నిమిషాల్లో నీకు తిరిగి ఫోన్ చేస్తాను. దీనిని ఇంగ్లీష్లో I will call you back in 5 minutes. I will call you back in 5 minutes. See the next one. మన సమావేశం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. మన సమావేశం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. దీనిని ఇంగ్లీష్లో Our meeting will start at 10 o'clock in the morning. Our meeting will start at 10 o'clock in the morning. See the next one. దయచేసి రేపటి తేదీని నాకు గుర్తు చేయండి. దయచేసి రేపటి తేదీని నాకు గుర్తు చేయండి. దీనిని ఇంగ్లీష్లో
ప్లీజ్ రిమైండ్ మీ అబౌట్ టుమారోస్ డేట్. ప్లీజ్ రిమైండ్ మీ అబౌట్ టుమారోస్ డేట్. See the next one. నేను ప్రతి ఆదివారం నా కుటుంబంతో సమయం గడుపుతాను. నేను ప్రతి ఆదివారం నా కుటుంబంతో సమయం గడుపుతాను. దీనిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే I spend time with my family every Sunday. I spend time with my family every Sunday. See the next one. ఈ రాత్రి కొంచెం ఆలస్యంగా నిద్రపోవచ్చు. ఈ రాత్రి కొంచెం ఆలస్యంగా నిద్రపోవచ్చు. దీనిని ఇంగ్లీష్లో I may go to bed a little late tonight. I may go to bed a little late tonight. See the next one. నువ్వు ఎంతసేపు నా కోసం ఎదురు చూశావు. నువ్వు ఎంతసేపు నా కోసం ఎదురు చూశావు. దీనిని ఇంగ్లీష్లో How long did you wait for me? How long did you wait for me? See the next one. మనం అరగంట తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. మనం అరగంట తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. దీనిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే Let's talk again after half an hour. Let's talk again after half an hour. See the next one. ఈరోజు వాతావరణం బాగుంది కాబట్టి బయటకు వెళ్దాం. ఈరోజు వాతావరణం బాగుంది కాబట్టి బయటకు వెళ్దాం. దీనిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే The weather is nice today, so let's go outside. The weather is nice today, so let's go outside. See the next one. రేపు ఉదయం 8 గంటలకు నన్ను లేపు. రేపు ఉదయం 8 గంటలకు నన్ను లేపు. దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే Wake me up at 8 o'clock tomorrow morning. Wake me up at 8 o'clock tomorrow morning. See the next one. ఈ మధ్య కాలంలో నేను చాలా బిజీగా ఉన్నాను. ఈ మధ్య కాలంలో నేను చాలా బిజీగా ఉన్నాను. దీనిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే I have been very busy these days. I have been very busy these days. See the next one. ఈ రోజు మొత్తం నేను ఇంట్లోనే ఉంటాను. ఈ రోజు మొత్తం నేను ఇంట్లోనే ఉంటాను. దీనిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే I will stay at home for the whole day today. I will stay at home for the whole day today. See the next one. నువ్వు ఎప్పుడు ఖాళీగా ఉంటావో నాకు చెప్పు. నువ్వు ఎప్పుడు ఖాళీగా ఉంటావో నాకు చెప్పు. దీనిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే Let me know when you are free. Let me know when you are free. See the next one. మనం సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలి. మనం సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలి. దీనిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే We should make the decision at the right time. We should make the decision at the right time. See the next one. ఆలస్యం కాకముందే ఈ పనిని పూర్తి చేద్దాం. ఆలస్యం కాకముందే ఈ పనిని పూర్తి చేద్దాం. ఇలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో Let's finish this work before it gets too late. Let's finish this work before it gets too late. See the next one. ప్రతిరోజు కొంత సమయం ఇంగ్లీష్ ప్రాక్టీస్ కోసం కేటాయించు. ప్రతిరోజు కొంత సమయం ఇంగ్లీష్ ప్రాక్టీస్ కోసం కేటాయించు. సో దీనిని ఇంగ్లీష్లో Set aside some time every day to practice English. Set aside some time every day to practice English. ప్రతిరోజు కొంత సమయం ఇంగ్లీష్ ప్రాక్టీస్ కోసం కేటాయించు. Thanks for watching. If you like this video, please do like, share and subscribe guys. Thank you.